యూజీ కోర్సెస్ పీజీ కోర్సెస్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. సో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో చెప్పనే అన్న ఒక నిమిషం అలా మీకు కాలేదు కదా, మీకు కాలేదు ఉంది మాట్లాడాను మేడం. మేడం 2018-19 మేడం 2018-19లో 1800 యూజీ కోర్సెస్ కి 1880 కోట్లు బకాయిలు పెట్టారు మేడం. ఫుల్ గా 2018-19 సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2018-19 ఈ రెండింటికి కలిపి 4200 కోట్లు ఒకటే రోజు మేడం. అది 28/4/2020 ఒకటే రోజు 4200 కోట్లు విడుదల చేస్తున్నారా లేదా అన్నది ఒక మాట చెప్పారండి మేడం. ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి 1 year ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు అంటే మామూలుగా జూలైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం. ఈ ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది. డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి, అదేవిధంగా మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 4 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 4 months లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా వస్తా ఉన్నారు మేడం. అందులో భాగంగా 2024 మార్చి దాకా కూడా 100% సంవత్సరానికి 4 సార్లు క్రమం తప్పకుండా పే చేస్తున్నారు. ఇకపోతే 2024 మే, ఆగస్టు, నవంబర్ ఈ 3 నెలలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం మారిపోయింది, అంటే ఎలక్షన్ కోడ్ రావడం కానీ ప్రభుత్వం మారింది. ఆ 3 బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరంకి సంబంధించి 4 quarters ఇవ్వాల్సి ఉంటే అందులో 1 quarter మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2024 మేలో 1, ఆగస్టులో 1, నవంబర్లో 1 ఆ 3 quarters పే చేసేసి ఉండేవాళ్ళు. ఆ 3 quarters పోయింది. ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 1 quarter పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు 6 quarters పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పుడు వసతి దీవెనకి అరాకొర నిధులు గత ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం. నేనేం చెప్తానంటే వసతి దీవెన ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ 1000 crores రిలీజ్ చేశారు. దాంట్లో అంతకుముందు అసలు వసతి దీవెనే లేదు, జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు. ఎవ్రీ ఇయర్ మేడం నేను మీకు రికార్డ్స్ ఇస్తాను. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24వ తేదీ, ఏప్రిల్ 28, ఏప్రిల్ 4, ఏప్రిల్ 27 4 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెన కింద అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాల, ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. 2 వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోనివ్వండి మేడం, అది పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం. ఆయన అధికారంలో ఉన్నారు. మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం. ఈ రోజు పిల్లలు 6.5 లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం. మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రియంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన తర్వాత మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి? ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రియంబర్స్మెంట్, పీజీ ఫీ రియంబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 4200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము, చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి, మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ.
అధ్యక్ష వాళ్ళ కాలేజీలో అధ్యక్ష గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించారో మధ్య పరిశీలించారు అధ్యక్ష. రహస్యంగా చెల్లించారో చూడాలి. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పాను అధ్యక్ష. వసతి దీవెన అని పేరు అన్నాను అధ్యక్ష. ఇది రాజ్యాంగం ప్రవచించింది. స్కాలర్షిప్ తో మేము ఇచ్చాము అధ్యక్ష. పేర్లు మార్చారు. వసతి దీవెన, విద్యా దీవెన అని పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేసేది వాళ్ళు కాదా అధ్యక్ష? సక్రమంగా కాలేజీకి వచ్చి అకౌంట్స్ పక్కదో పడుతుంది వాళ్ళు కాదా? ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు 3 సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు? మొదటిసారి తల్లుల అకౌంట్కి, తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా? ఎందుకు చేశారు వీళ్ళు? ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం తప్పని నిర్ధారించుకున్న అధ్యక్ష. ఈయనకు మాత్రమే, వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో, రహస్య ఒప్పందం ఉందామేమో, అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు, నేను అడుగుతున్నా, వసతి దీవెన ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు? నేను చెప్తున్నాను, ఏనాడు మీరు చేశారు? షెడ్యూల్ ప్రకారం 50% మించలేదు, అంగీకరించండి. ఏనాడు 50% మించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే 40.1%, 40.1% మీరు పంపిణీ చేశారు. ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష, వాళ్ళు వినలేదేమో. 2019-20లో 1911 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 950 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది 50% అధ్యక్ష.